బ్రేకింగ్ న్యూస్ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతులను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సైతం ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో బీజేపీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయ్ రూపానీ డెడ్ బాడీని మాత్రం ఇంకా గుర్తించినట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత విమానంలో విజయ్ రూపానీ ప్రయాణించారని లేదని ప్రచారం కూడా జరిగింది. కానీ కాసేపటి తర్వాత ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఫ్లైట్ రికార్డుల ప్రకారం విజయ్ రూపానీ బిజినెస్ క్లాస్లో ప్రయాణించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయంలోని గేట్ నెంబర్ 1 నుంచి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఫ్లైట్లోకి 2D సీట్లో కూర్చున్నారు. విజయ్ రూపానీ మృతదేహం అప్పగించేందుకు మరికాస్త సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం విమాన ప్రమాదంలో చాలా మంది శరీరాలు గుర్తించలేని విధంగా కాలిపోవడమే. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లైట్లో 1,25,000 లీటర్ల ఇంధనం ఉండడంతో మంటల తీవ్రత అధికంగా ఉండి డెడ్ బాడీలు గుర్తించలేని విధంగా మారిపోయాయి. ఇప్పటికే డెడ్ బాడీలకు DNA టెస్టులు చేశాకే అప్పగిస్తామని ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం. దీంతో విజయ్ రూపానీ మృతదేహాన్ని సైతం అప్పగించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతులను గుర్తించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సైతం ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో బీజేపీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయ్ రూపానీ డెడ్ బాడీని మాత్రం ఇంకా గుర్తించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత విమానంలో విజయ్ రూపానీ ప్రయాణించారని లేదు అని కూడా కొంత ప్రచారం జరిగింది. కానీ కాసేపటి తర్వాత ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చింది.